తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ముఖ్యమంత్రి సోదరి హైమావతి, ప్రభుత్వ విప్ ఆంజనేయులు, నటుడు గౌతమ్ రాజు, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. తిరుమల వచ్చాం. శ్రీ వెంకన్న స్వామి దర్శనం బ్రహ్మాండంగా దర్శనం అయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నాం. మా మనమరాల యొక్క పుట్టింటికలు తీయడం కోసం ఇక్కడ రావడం జరిగింది బంధువులతోటి. సో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి నీట్నెస్, పవిత్రమైనటువంటి స్థలం, చాలా పవిత్రంగా ప్రతిరోజు ఉంచుతున్నటువంటి మరి తిరుపతి దేవస్థానం అధికారులందరికీ, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా నీట్నెస్గా ప్రతి ఒక్కటి చేస్తూ భక్తులకు అవసరమైన కాడ పాలు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా భక్తులకు అందజేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలాన్ని చాలా దివ్యంగా, చాలా పవిత్రంగా, అంతా కూడా చాలా నీట్నెస్గా, చాలా చక్కగా చేస్తున్నారు. సో ఈఓ గారికి, ఏఈఓ గారికి, అందరికి కూడా మన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడంతా కూడా కోఆర్డినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. సో చాలా సంతోషం అనిపించింది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంది. ధన్యవాదాలు. నువ్వు పెట్టుకో. వచ్చేది వచ్చాను అక్కడ తీస్తాను ఫోటో. టెంపుల్ వస్తుంది. సార్ ఆడవాళ్ళకి తీసుకుంటాం సార్.